సో లాస్ట్ బ్లాగ్ లో అయితే చూసారు కదా మామ, మేము టికెట్ అయితే ఎలా కలెక్ట్ చేసామో, ఇంత మంది క్రౌడ్ లో ఎలాగోలా లోపలికి అయితే వచ్చేసాం మామ. ఇంకోసారి అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఎవరెవరు సంక్రాంతి పార్ట్ 1 బ్లాగ్ అయితే చూడలేదు, వెళ్ళి ఒకసారి చూసేయండి. వీడియో అయితే హ్యాండ్ వరకు చూడండి మామ, క్రౌడ్ ఎంత మంది మీరే చూస్తారు. ఇంక ఇదేం టెంపుల్ మీకైతే చెప్పలేదు కదా, ఇది వచ్చేసి మా సిద్ధ భైరవి టెంపుల్. లొకేషన్ వచ్చేసి ఒడిశాలోని బరంపూర్ నుంచి 20 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్న మంత్రిడి అనే ఊరు దగ్గరే ఉంది. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే, గుడి లోపల 108 దేవుళ్ళు అయితే మీరు దర్శనం చేయొచ్చు. ఇంకా మేము అంత దర్శనం చేశాక ఫైనల్లీ జగన్నాథ్ టెంపుల్ కి అయితే వచ్చాము. ఈ లోపల జనాలు చూస్తున్నారు కదా మామ, ఇంకా మీకు 108 దేవుళ్ళని చూడాలని ఉంటే కింద కామెంట్ చేయండి, నేను దాని నుంచి ఒక స్పెషల్ వీడియో అయితే పెడతాను. ఇంకా నేను మీకు మా సిద్ధ వైరవిని అయితే దర్శనం చేయించలేకపోయాను, ఎందుకంటే క్రౌడ్ చూసారు కదా మామ, ఎంత మంది అయితే ఉన్నారు. ఇంకా అక్కడ ప్రసాదం అయితే మోహన్ గడ్ అయితే తెస్తున్నాడు. మా గుడికి వచ్చి ప్రసాదం తినపోతే ఎలా మామ? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మీరే చెప్పండి మామ. ఇంకా మేమైతే ప్రసాదం తింటున్నాము, మాతో పాటు మీరు కూడా కొద్దిగా తినేయండి. ఇంకా గుడిలు తిరగడం మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంక ఈ రోజు ఏంటి మామ, మకర సంక్రాంతి కదా, పతంగులు ఎగరేయకపోతే ఎలా మామ? ఒక్కసారి మీరే చెప్పండి. మకర సంక్రాంతి అంటే అట్లా వైబ్ సెట్ చేయాలి కదా మామ. ఎవరు ఆల్దుకున్న పతంగులు అయితే చేస్తున్నారు, ఇంకా మేము కూడా చేసి మిగతా రెడీ చేస్తున్నాము. ఒక్కడు పతంగ ఎగరేస్తే ఆ ఫీల్ రాదు మామ, అందరు కలిసి ఎగరేస్తేనే ఆ ఫీల్ వస్తుంది. అందరిది పతంగులు చేయడం అయిపోయాక టెరెస్ పైనకైతే అందరం వచ్చేసాము. ఇంకెవరు పతంగులు వాళ్ళే ఎగరేసుకుంటున్నారు. ఇంకా మేమెందుకు లేట్ అని మేము కూడా అయితే స్టార్ట్ చేసాము. ఇంకా పతంగ ఎగరేస్తున్నామో, కాంపిటీషన్ లేకపోతే ఎలా మామ? పిల్లప్పుడు లాంటి ఫీల్ అయితే ఎప్పుడైతే పండుగకి రాదు మామ. అది ఎందుకో ఏమో అస్సలు తెలియదు. ఇప్పుడు ఇది మేము ఎగరేసాం కదా, దాన్ని మీరేమంటారు ఒకసారి కామెంట్ చేయండి. మీరు పండుగ ఎలా సెలబ్రేట్ చేశారో మాకైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇంకోసారి మా తరపున మీకు మీ ఫ్యామిలీ అందరికి హ్యాపీ సంక్రాంతి మామ. సో వీడియో అంతవరకు చూసినందుకు థ్యాంక్స్ మామ.